ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 28వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేవిధంగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. అవును, ఈ వచనంలోని వాగ్దానం మనకు అన్వయించుకోవచ్చు. మనం మానవ మృతులకు ఏమాత్రము భయపడకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రతి విధమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి మనకు కృపను అనుగ్రహించి బలపరచడానికి సహాయం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఎవరు అవమానించినా సిగ్గుపరచాలని చూసినా మనం నీతి, మన భక్తి మనకు ఘనతను తెప్పిస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశం నుంచి సర్వశక్తి గల తండ్రి దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఎంతమంది అయితే ఈ బిడ్డలు ఈ వాక్యములను వీక్షిస్తున్నారో వారి కుటుంబాలకు వారికి ఆశీర్వాదం ఇవ్వండి. వారు చేయించిన ప్రయాణంలో కానీ, చేయించిన ఉద్యోగాలలో కానీ, చేయించిన పనులలో కానీ మీరే తోడుగా ఉండండి. వారికన్నా ముందుగా, మాకన్నా ముందుగా మీరే ఉండాలని మేము ఆశిస్తున్నాము తండ్రి. నాయన, ప్రభువా అనడానికి కూడా యోగ్యుని కాని నన్ను, పాపిన నా ప్రార్థనను ఆలకించండి. ఎన్నిక లేని వాడును, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి. గడ్డి పరక వంటి నా జీవితాన్ని ఎప్పుడు ఎగిరిపోవనో, ఎప్పుడు ఆరిపోవనో సమస్తమును మీ చేతిలో ఉన్నాయి తండ్రి. నా సోదరులు, నా సోదరిమణులు, ఎంతమంది అయితే బిడ్డలు వారి వారి ప్రయాణ నిమిత్తము ఎక్కడికైతే వెళుచున్నారో, వస్తున్నారో వారికి క్షేమమైన ప్రయాణమును, ఆరోగ్యమైన ప్రయాణమును వారికి ఇవ్వండి. క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. యజమానులతో పనిచేసిన బిడ్డలకు వారందరికీ సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానం ఇవ్వండి. ఎటువంటి గొడవలు, అల్లర్లు పడకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఐక్యమత్యంతో ఉండాలని నా ప్రార్థన. ప్రభువా, చిన్న బిడ్డలు చదివిన చదువులకి వారికి జ్ఞానం ఇవ్వండి. వారికి చదువులు చెప్తున్న టీచర్స్కి ఆరోగ్యమును, మంచి మనస్సును వారికి ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు చొప్పున దీవించి రక్షించి కాపాడతారని, బలహీన బిడ్డలకి బలము దయచేసి స్వస్థతను దయచేస్తారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాల వినిపించున్నాం తండ్రి. ఆమె. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యములను ధ్యానించండి, అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీ కుటుంబాలతో మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె.